అమ్మ మేమైతే ఊర్లో కూర దగ్గరికి వచ్చినాము అమ్మ దగ్గరికి. ఇదేం కూర అమ్మ? నాగర్ సార్ కూర పాతకాలం నుంచి తింటాను. ఇది ఎన్ని పైసలు పెట్టినా దొరకది, చాలా బాగా. ఇది పచ్చకూర లాగా ఉంటది కానీ పచ్చకూర కాదు. చూడండి ఎంత దించుతుందో. ఇప్పుడే అడవిలో పోయి కూర పట్టుకొని వచ్చి కూర వండుదామని చించుతుంది. పప్పులా గిప్పులా గట్క బువ్వతో తింటే చాలా బాగుంటది. ఎప్పటి నుంచి తింటాను? ఓ ముసలోళ్ళ తంత కాడికెళ్ళి. నీకెన్నేళ్ళు? నాకెన్ని సంవత్సరాలు ఉంటాయి కావచ్చు. 60 ఉంటాయా? 60 ఏళ్ళ నుంచి తింటాంది మా అమ్మ. చూడండి ఈ విధంగా అయితే ఉంటది కూర. చాలా బాగా రుచిగా ఉంటది. ఈ మందులు గిందులు ఏం ఉండయి. మా అన్న చెప్తున్నారు చాలా బాగా ఉంటుంది. మా పల్లెటూరులో ఈ విధంగా కూరలు దొరికే అవకాశాలు బాగుంటాయి. రోగాలు రాని ఊరు. గుట్టలలో చెట్లలో బతికే మనుషులం, అచ్చమైన కోయోళ్ళం. చూడండి మా ఊరు ఇలా ఉంటుంది. కూరకైతే ఈ విధంగా పోయి కూర వండుతుంది. గట్క బువ్వతోని తినే కూర ఆనందిస్తుంది. ఇన్ని రోజులు మందుల కూర తిని టేస్ట్ అనిపించలేదు, అందుకే ఈ విధంగా అయితే తింటుంది. మా ఊర్లో అయితే మేకలు పోతున్నాయి. బాయ్ అని చెప్పు మళ్ళత్తా బాపమ్మాను.